జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు, ప్రవచనం చెబుతూ ఉన్నాడు. ఈ రకంగా అంటూ ఉన్నాడు: ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి సృష్టి క్రమాన్నంతటిని కూడా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా చెబుతూ ఉన్నాడు: ఓ పరీక్షిన్నరేంద్ర, భగవానుడు సర్వజ్ఞుడు. ఆ పరమాత్మ యొక్క సంకల్ప ఆధీనములో ఉండేటటువంటివి ఈ ప్రకృతి మండలము, ముక్త ఆత్మస్వరూపము. అంటే భగవానుని యొక్క స్థూల రూపము, సూక్ష్మ రూపముగా చెప్పబడినటువంటి ఈ ప్రకృతి మండలము, ముక్తాత్మస్వరూపము భగవానుని యొక్క సంకల్ప ఆధీనములో ఉండేటటువంటివి కనుక అవి భక్తుల ఉపాసనకు, ధ్యానానికి ఉపకరించవు. అందుకే భక్తులు ఉపాసనకు వాటిని స్వీకరించరు. అంటే అవి మనస్సుకు శుభమైనటువంటి ఆశ్రయముగా స్వీకరించుటకు తగినటువంటివి కావు. ఎందుకని? ప్రకృతి సంబంధము కలిగినటువంటి జీవులంతా అపరిశుద్ధులు. అందుకే ఈ ప్రకృతి మండలము ధ్యానానికి తగినటువంటిది కాదు. సరే, ప్రకృతి నుంచి విముక్తులైనటువంటి ముక్తాత్మస్వరూపము కూడా ధ్యానానికి ఉపయోగపడదా అంటే ఉపయోగపడదు. ఎందుకంటే అది సహజంగా పరిశుద్ధమైనటువంటిది కాదు కనుక. ఆ విధంగా ఈ రెండు భక్తుల యొక్క ఉపాసనకు స్వీకారయోగ్యము కాదు. అయితే ఓ పరీక్షిన్నరేంద్ర, భగవానుడు వేదాంతముల చేత ప్రతిపాదింపబడేటటువంటి పరమాత్మ, ఆదిత్యవర్ణము కలిగినటువంటి పరమాత్మ, సర్వ జగదాకారుడైనటువంటి భగవానుడు, ఆ పరమాత్మ స్వరూపమే ఉపాసకులకు తగినటువంటిది. ఇక ఇతరమైనటువంటి వాటన్నింటినీ కూడా ఆ భగవానుని యొక్క విభూతిగా ఉపాసన చేయవచ్చే కానీ భగవానుడే అని ఉపాసన చేయకూడదు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఆ భగవానుడే ఈ మనము వినేటటువంటి శబ్దములను, ఆ శబ్దముల చేత తెలియబడేటటువంటి అర్థములుగా అంటే వస్తువులుగా భగవానుడే ఏర్పడతాడు ఈ సృష్టిలో. చతుర్ముఖుడే సృష్టి అంతా చేస్తున్నట్టుగా పైకి కనిపించినా లోపల భగవానుడే ఉండి చేయిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ కర్మకు వశము కాడు. ఆ భగవానుడు సంకల్పమాత్రము చేత ఈ విశ్వాన్నంతటిని కూడా తనలో నుండి వెలుపలికి తీసుకువస్తాడు. తీసుకువచ్చిన తర్వాత ఆ సృష్టిలో తానే చేరి ఆయా వస్తువుల యొక్క దోషాలు తనకి అంటకుండా సృష్టినంతటిని కూడా ధరిస్తూ నియమిస్తూ ఉంటాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఓ పరీక్షిన్నరేంద్ర,
ఈ సృష్టిలో ఉండేటటువంటి ప్రజాపతులు, మనువులు, దేవతలు, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు, గుహ్యకులు, కిన్నెరులు, అప్సరసలు, నాగములు, సర్పములు, కింపురుషులు, ఉరగములు, రాక్షసులు, పిశాచములు, ప్రేతములు, భూతములు, వినాయకులు, కూష్మాండములు, ఉన్మాదములు, భేతాళములు, యాతుదాసులు, గ్రహములు, పక్షులు, మృగములు, పశువులు, వృక్షములు, కొండలు, ప్రాకిడి జంతువులు, ఇలా ఈ సృష్టిలో ఉండేటటువంటి వీటన్నింటిలో భగవానుడు తానే లోపల ఉండి వీటన్నింటినీ ధరిస్తూ ఉన్నాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ సృష్టి స్వరూపాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. As an essence of entire Bhagavad Gita in 18th chapter from 65th to 69th sloka, Sri Krishna Paramatma strongly recommending all of us to do 8 things. Krishna Paramatma saying that if we do those 8 things, we will become His most beloved devotees, and then He will liberate all of us from all kind of sins. That is why every day let us respond back to Sri Krishna Paramatma like this. Ho Sriman Narayana, as you said, I shall keep on thinking about you. O Sriman Narayana, as you said, I shall become your devotee. O Sriman Narayana, as you said, I shall keep on performing all my duties as your service. O Sriman Narayana, as you said, I shall keep on remembering the fact that I am your belonging, and I shall keep doing namaskaram to you. O Sriman Narayana, as you said, I shall surrender to you alone unconditionally. O Sriman Narayana, as you said, I shall not grieve anymore. O Sriman Narayana, as you said, I shall keep on remembering your teachings every day by reading at least one Gita sloka. O Sriman Narayana, as you said, I shall keep on spreading Srimad Bhagavad Gita among all the devotees. O Sriman Narayana, I shall do as you say. I shall behave as you like. I shall keep on working for you. Karishye vachanam tava. Jai Sriman Narayana. A special request to all devotees. In all things in our life, we want immediate and effective results. To achieve this, let us spend 1 minute daily and read Narayanastram. In order to obtain Narayanastram, go to Narayanastram website, which is www.narayanaastram.org, and provide your name and email in the registration. You will receive a Narayanastram PDF to the email you provided. In the PDF, there is a Ramayana sloka, a Gita sloka, and a Vishnu Namam. The 3 of these put together is called Narayanastram. Everyone receives a different combination of these slokas. When everyone reads to their Narayanastram daily, along with 24,000 devotees, 1 round of Sampurna Ramayana Parayana, 33 rounds of Srimad Bhagavad Gita Parayana, 24 rounds of Sri Vishnu Sahasranama Stotra Parayana is completed every day.
This is such a remarkable and extraordinary outcome that comes out of doing this every single day. That's why you and your family members immediately go and obtain your Narayana Astram. Jai Sriman Narayana.